మీ ప్రభుత్వ హయాంలో కట్టిన పట్టిసీమని మీరు కట్టారనే గత 3 ఏళ్లుగా వాళ్ళు వాడుకోలేదు. చివరి 2 ఏళ్లు తప్పని సర్వీస్లో వాడుకున్నారు. ఇప్పుడు పట్టిసీమను మరోసారి ఉపయోగించుకోబోతున్నారా? ఎందుకంటే కృష్ణా డెల్టాకి 5 ఏళ్లు మీ హయాంలో బాగా ఉపయోగపడింది. అది కాదమ్మా, అది ఉపయోగపడితే నీళ్లు ఎక్కడ ఉన్నాయి? పట్టిసీమ ఉపయోగించుకోవాలి, పురుషోత్తపట్నం ఉపయోగించుకోవాలి, అది కూడా ఉపయోగించలేదు. పురుషోత్తపట్నం కూడా అది కూడా ఉపయోగించుకోవాలి. పురుషోత్తపట్నం ఉపయోగించుకోకుండా ఏలేరుకు నీళ్లు ఇవ్వలేకపోయారు, ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల. అవి కూడా పెండింగ్ పెట్టి వాళ్ళకు కూడా సరిగా కన్విన్స్ చేయకుండా ఎన్జీటీ వాళ్ళు ఫైన్ వేసి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఎనివే, మీరు మీ బాధ్యత మీరు చేయండి, ప్రజల్లోకి చర్చ చేయాలి. రేపటి నుంచి అందరూ వాళ్ళ ఆలోచనలు ఇస్తారు. అన్ని ఆలోచనలు తీసుకున్న తర్వాత ఫైనల్ గా వే ఫార్వర్డ్ ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రజా చైతన్యం అన్నిటికీ పరిష్కార మార్గం. ఆ ప్రజా చైతన్యం లేకపోతే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఇలాంటి తప్పులు ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం ఉంటుంది. ప్రజలందరూ ఆలోచించాలి. నేను ఎలక్షన్లో కూడా చెప్పాం, రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి అతను. ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అనేదే మన ఎన్నికల్లో చర్చ జరిగింది. దాని ఫలితమే 11 సీట్లు ఇచ్చారు. ఎప్పుడూ రానటువంటి వర్డిక్ట్ వచ్చింది. కానీ ఆ వర్డిక్ట్ అయితేనే అయిపోలేదు. ఇది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అతను చేసిన పనులు 5 ఏళ్లు, అతను చేసిన ఘోరాలు అన్ని కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి. అది 10 ఏళ్లు ఎంటాడుతుందా, 20 ఏళ్లు ఎంటాడుతుందా, 30 ఏళ్లు ఎంటాడుతుందా కాలమే చెప్పాలి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? భద్రత ఎంతమంది ఉన్నారు? 946 మంది, 86 మంది. ఒక ముఖ్యమంత్రికి 986 మంది కావాలండి పరదాలు కట్టుకుని తిరగడానికి. అది కూడా పరదాలు. మళ్ళా నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు. ఏంట్రా ఏమొచ్చింది మీకు, పిచ్చి పట్టిందంటే అలవాటు అయిపోయింది సార్ అంటున్నారు. పరదాలు ఏంటి, చెట్లు కొట్టడం ఏంటి? లేదు, ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా. ఎవ్రీడే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపుంటారు. నేను పోతూ 2 నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు, ఏం కొంపలు కోల్పోవు, నేను నిలబెడతాను, వాళ్ళు పోయిన తర్వాత వెళ్తారని చెప్తున్నాను. నేను ఆ పక్క కూడా చూస్తున్నా ఎంత దూరం వచ్చాయని. అంటే నాకు కూడా గేజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎక్కువ టైం ఎక్కడ ఆఫ్ చేయొద్దండి. మీకు కూడా చెప్తున్నా, మా మంత్రులు కూడా చెప్పా, కేబినెట్లో కూడా చెప్పా. సింప్లిసిటీ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్. మనమేమి రాజులం కాదు, లేకపోతే డిక్టేటర్లు కాదు. ఇష్టానుసారంగా చేయడానికి ప్రజాసేవకులుగా ప్రవర్తించమంటున్నా. 1 by 1 చేయాలి కదా. నేరస్తులందరికీ సెక్యూరిటీ ఉంది నేరాలు చేయడానికి. పొలిటికల్ నేరస్తులకు అందరికీ అన్ని రివ్యూ చేస్తాం. కేసులు వేశారు, వేరే పనులంటే వాళ్ళందరికీ మళ్ళా కంటిన్యూ చేయాలి. వాళ్ళకు రాష్ట్రాన్ని దోపిడీ చేయాలా, చాలా ఉన్నాయి. అవన్నీ మాట్లాడదాం. ఈ రోజు నా ఉద్దేశం పోలవరానికే కన్ఫైన్డ్ కండి, మిగిలిన విషయాలు మళ్లీ మాట్లాడదాం. ఇంకా చాలా టైం ఉంది. థ్యాంక్ యూ అనండా.